సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న సిఆర్డీఏ అథారిటీ 58వ సమావేశం జరిగింది. బ్యాంకులతో పాటు బీజేపీ కార్యాలయానికి స్థలం కేటాయింపుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అమరావతిలోని రోడ్లు, డ్రైన్లతో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్ల నిర్మాణానికి సంబంధించి చర్చ జరిగింది. రాజధాని పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో జరిగిన భూ కేటాయింపులు, భూములు పొందిన సంస్థల నిర్మాణాలు, కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అమరావతి సిఆర్డీ అథారిటీ మీటింగ్ 58వ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొన్న జీఓఎంలో అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ల్యాండ్ అలాట్స్ మీద అయితే కూర్చున్నారో దానికి సంబంధించి ఏదైతే అక్కడ డిసైడ్ చేశారో దాన్ని ఈరోజు అథారిటీ వాటన్నిటిని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్కి, అదేవిధంగా అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెసిడెన్షియల్కి అడిగారు, రెసిడెన్షియల్ వాటికి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్కి అంతకుముందు 2.8 acres ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ని యాక్చువల్గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే జీఓఎంలో తీసుకున్నామో ఆ డెసిషన్స్ అన్నిటిని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా ఈరోజు ఏజీఐసీఎల్కి ఏజీఐసీఎల్ ఒకటి క్రియేట్ చేశాము, ఎస్పీవి. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో జరుగుతున్న అధికార భవనాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అవి, అదేవిధంగా వాటర్ ఫ్రంట్, వాటిని యాక్చువల్గా వారు చేసేటట్టుగా, అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా వాళ్ళకి అంతకుముందు జీవో ఇచ్చుంటే దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఎంఈపీ వర్క్స్, అంతకుముందు అసెంబ్లీకి, హైకోర్టుకి స్ట్రక్చర్కి టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాంతో యాక్చువల్గా ఎంఈపీ వర్క్స్ అయినటువంటి ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వాటికి సంబంధించిన హైకోర్టు అండ్ అసెంబ్లీ రెండింటికి సంబంధించి ఈరోజు అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా గ్రీనరీ విషయం డిస్కస్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో రోడ్డు, డ్రైన్స్, అధికార భవనాలు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా. నెక్స్ట్ స్టేజ్ దీన్ని ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ, 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కాబట్టి దీనికి గ్రీన్ అండ్ బ్లూ చేయటం కోసంగా ఏడీసీఎల్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతకుముందు ఒక డిజైన్ చేసుకురామని, దాని మీద వాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని మళ్ళా కన్సల్టెంట్ తో డిస్కస్ చేసి ఇంప్రూవ్ చేసుకుని ఇతర దేశాల్లో కూడా ఎలా ఉన్నాయి, ఇతర దేశాలు ఎక్కడ బెస్ట్ పార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూ ఎక్కడ బెస్ట్ ఉందో అవన్నీ స్టడీ చేసుకుని రమ్మని చెప్పారు. అది మళ్ళీ స్టడీ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.